అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ ఆఫీస్, అది కూడా బడంగ్పేట్లో ఉన్న న్యూ మున్సిపల్ ఆఫీస్కి అతి దగ్గరలోనే ఎవరైతే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని ఓపెన్ ప్లాట్ గురించి చూస్తున్నారో, అది కూడా అతి తక్కువ ధరలోనే అన్ని డెవలప్మెంట్స్ మధ్యలో అన్ని ఇళ్ల మధ్యలో ప్లాట్ చూస్తున్నారో వారి కోసమే ఈరోజు ఒక అద్భుతమైన ప్లాట్ని మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కానీ మా ఛానల్ని వెరీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా చూసేయండి. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. సో మీరు ఈ చూస్తున్న ఈ ప్లాట్ అనేది ఈరోజు మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే అందుబాటులో ఉంది. అదీ కాకుండా మనకు మీరు ఏదైతే చూస్తున్నారో మనకు శ్రీ హోమ్స్ అనమాట అది కనబడేది. సో ఆ శ్రీ హోమ్స్కి మనకు పక్కనే ఉన్న మనకు ఈ హెచ్ఎండిఎస్ సార్క్ లేఅవుట్కి మనకు ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది. సో మనకు ఈ యొక్క ప్లాట్కి మనం రూట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే మీరు చూస్తున్నారో అది సార్క్ హెచ్ఎండిఏ విల్లా లేఅవుట్కి మనకు 40 ఫీట్ల రోడ్డు వెళ్తుందో దానికి మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఈ ప్లాట్ ఉంటుంది. సో ఈ ప్లాట్ గురించి మనం చూసినట్లయితే ఈ ప్లాట్ అనేది మనకు నార్త్ ఫేసింగ్లో ఈశాన్య మూలలో మనకు ఒక 5 ఫీట్ల వరకు మనకు వీధి బోర్డు అనేది కలిగి ఉంటుంది. సో ఈ ఈశాన్యం సైడు మనకు నార్త్ ఫేసింగ్లో వీధి బోర్డు ఉండడం అనేది అది ఒక మంచి సంకేతం అనమాట. సో ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ప్లాట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డెస్టినేషన్స్ కూడా తెలుసుకుందాం. బడంగ్పేట్ నుంచి ఆదిపట్లకు వెళ్ళే 150 ఫీట్ల ప్రపోజ్డ్ రోడ్కి కేవలం 600 మీటర్ల డిస్టెన్స్. అండ్ మనం టీసీఎస్ ఆదిపట్ల చూసుకున్నట్లయితే కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనం కొంగరకల్లంలో ఉన్న ఫాక్స్కాన్ అయినా కానీ కేయిన్స్ అయినా కానీ అలాగే మనకు కొంగరకల్లంలో ఉన్న మనకు కలెక్టరేట్ అయినా కానీ ఇవన్నీ కూడా కేవలం మనకు 12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటున్నాయి. ఆల్సో మనం బాలాపూర్ క్రాస్ రోడ్ చూసుకున్నట్లయితే కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనము సాగర్ హైవేలో ఉన్న మన గుర్రంగూడ నుంచి సాగర్ హైవే చూసుకున్న కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఈ ప్లాట్ అనేది లొకేట్ అయ్యింది. అది కూడా అన్ని ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అండ్ మీకు ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్కి దగ్గరలో ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా ఈ ప్లాట్ అనేది 267 గజాలలో నార్త్ ఫేసింగ్లో సిచ్యువేట్ అయిందనమాట ఈ ప్లాట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు 267 గజాలు వద్దు, నాకు చిన్న ప్లాట్ కావాలి అనుకున్నా కానీ ఓనర్ అనే అతను డివైడ్ చేసి సేల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు అనమాట. సో డివైడ్ చేసినట్లయితే మనకు 133 గజాలు 133 గజాలలో డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగైతే మనకు ఓన్లీ ఒక ప్లాట్కి మాత్రమే మనకు వీధి బోర్డు అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ మీరే చూడొచ్చు ఈ ప్లాట్ అనేది టోటల్గా 40/60 కొలతలతో చూసుకున్నట్లయితే 267 గజాలలో ఉంటుంది. అలాగే మనం డివైడ్ చేసినట్లయితే 20/60 20/60 డివైడ్ చేసినట్లయితే మనకు 133 గజాలు 133 గజాలలో డివైడ్లో ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ మూలలో మనకు వీధి బోర్డు అనేది మనకు తగులుతుంది. అండ్ గమనించగలరు మనకు నార్త్ ఫేసింగ్లో అది కూడా ఈశాన్య మూలలో వీధి బోర్డు వచ్చింది అంటే అది ఒక మంచి సంకేతం అనమాట. ఫైనల్గా ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది టోటల్గా వచ్చేసి 34,000 గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. అది కూడా ఈ ప్లాట్ అనేది ఫుల్ LRS పెయిడ్, ఫైనల్ ప్రైస్ కాదు, ఇది ఒక నెగోషియబుల్ ప్రైస్. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టేసి ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. సో ఈ యొక్క ఓపెన్ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడాలి అనుకున్నా పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ మరొక గమనిక, ఈ ప్లాట్ నుంచి మా వద్ద నుంచి అయినా కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి అయినా కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.